అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సన్నిహితుడి దైవజనుడు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని మాటలు మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్నాము. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. మీతో మాట్లాడుతుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభావ. మీరు మాట్లాడితే మీరు వింటాను నాయన. ఇది మా జీవితాన్ని చక్కదిద్దుకుంటాను యేసయ్య. చిన్న ప్రార్థన దానికి పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. మంచిది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా గ్రంథం నుంచి కొన్ని మాటలు మీతో ఈ సమయంలో పంచుకొని ఆశపడుతున్నాను. యోనా గ్రంథము 6వ వచనం దయచేసి చదువుతున్నాను. అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చెను. కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి ఎంతో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందుడు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. కాబట్టి నావికులు భయపడి అందులోని సరుకులను సముద్రంలో మంచిది. క్రీస్తునందు పరమైనటువంటి దూరం పెట్టారా, యోనా గ్రంథము మనకందరికీ తెలిసిన విషయం. మనం చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా కొంతమంది విని ఉంటాం. మా జీవితంలో మేము కూడా సండే స్కూల్లో ఉన్నప్పుడు ఈ యోనా కథను మనకు ఒక కథగా చెప్పేవారు అన్నమాట. అంటే ఈ యోనా ఎటువంటి వాడంటే దేవుని యందు భయభక్తులు కలిగించేది వాడు. అటువంటి యోనాకు దేవుడు దర్శనం ద్వారా ఒక మాట చదివించాడు. ఏమని? నీవు లేచి నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు అంటే, ఆ దేశమంతా కూడా పాపముతో నిండి ఉంది. ఆ దేశాన్ని నేను పాడు చేయబోతున్నాను. చివరిగా ఇంకొక ఛాన్స్ ఆ దేశానికి నేను ఇవ్వబోతున్నాను. కాబట్టి నువ్వు లేచి ఏం చేస్తావంటే, ఒకసారి ఆ దేశానికి వెళ్ళి నేను యెహోవా దేవుడు ఈ పట్టణం మీద గొప్ప కీడును రప్పింపబోచున్నాడు, లేకపోతే ఒక ప్రళయాన్ని రప్పింపబోచున్నాడు. కాబట్టి మీరు మీ పాపములు ఒప్పుకొని తిరిగితే దేవుడు తన కృపను మీ మీద ఉంచుతాడు అని చెప్పేసి ఒక ప్రకటన చేయమని యోనాకు చెప్తాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మన యొక్క అపరాధములు, పాపములు చక్కదిద్దుకోవాలని దేవుడు ప్రతి ఆదివారం వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎలాగైతే నినివే పట్టణాన్ని హెచ్చరిస్తున్నాడో, అలాగే మన జీవితాల్లో కూడా ప్రతి ఆదివారం వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన జీవితంలో ఇంకా అనేకమైనటువంటి పాపములు, ఆలోచనలు, లేకపోతే తలుపులు, ఏమైనా చెడు తలుపులు మనలో ఉన్నాయేమని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నాడు. నువ్వు చక్కదిద్దుకుంటే, నీ పాపమును ఒప్పుకుంటే, నీ జీవితంలో మార్చుకుంటే, నేను నీ ఎడల చేయబోయే కార్యాలన్నీ కూడా నేను చేస్తాను. ఒకవేళ నీ పాపమును ఒప్పుకుంటే నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు ఏదైనా అడిగితే నేను నీకు ఇస్తాను అని ప్రతి వారం కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా యోనాకు కూడా దేవుడు ప్రత్యక్షమై ఆ నినివే పట్టణానికి వెళ్ళి, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఆ జనులందరూ కూడా పాపం చేస్తున్నారు, ఆ నినివే పట్టణాన్ని నేను నాశనము
చేయబోతున్నాను, నువ్వు చివరిగా ఒకసారి వెళ్ళి వారికి ప్రకటన చెయ్యి అని అంటే యోనా ఏం చేశాడండి? ఏమేం చేశాడు? చెప్పిన మాట వినకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పట్టణానికి బయలుదేరాడు. మనకు ఆ స్టోరీ అంతా కూడా తెలుసు. ఆ ఎక్కాడు, ఓడ ఎక్కాడు, ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. మధ్యలో వెళ్ళేసరికి ఏమైపోయిందండి? గొప్ప గాలి తుఫాను వచ్చింది. ఆ సముద్రపులో ఆ యొక్క ఓడ తలకిందులుగా అయిపోతుంది. దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయం చెంది భయభ్రాంతులు అవుతుంటే యోనా ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు. క్రీస్తునందున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో ప్రతి వారము వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంటే నువ్వు నిద్రపోతున్నావా? ఏమండి, చాలా మంది ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు. దైవజనులు అదే పనిగా వాక్యంతో ప్రిపేర్ అయ్యి, ప్రార్థనతో ప్రిపేర్ అయ్యి వారమంతా కూడా దేవుని సన్నిధిలో నా బిడ్డలకి మంచి ఆహారము, మంచి వాక్యం నేను చెప్పాలని ఆశతో దైవజనులు వస్తే కొన్ని సంఘాలు మనం చూస్తాం. ఏం చేస్తుంటారండి? మనసు ఇక్కడ ఉన్నది, బాడీ ఇక్కడ ఉన్నది, మనసేమో ఎక్కడో ఉంటుంది. ఈరోజు నాకు అక్కడ పడుతుంది, అయినప్పుడే కూడా నేను ఎక్కడికో వెళ్ళాలి అని మనసు అంతా కూడా ఎక్కడో, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్న రీతిలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో నిద్రపోతుంటారు, కొంతమంది ఏమో ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోనా చేసేది కూడా అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? వీళ్ళేమో అందరూ భయపడిపోతుంటే యోనా ఏం చేస్తున్నాడు? వెళ్ళి ఆ యొక్క ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. ఓడ అడుగు భాగంలో నిద్రపోతుంటే ఆ నావికులు అందరూ కూడా భయపడిపోయి వారి దేవతలను ప్రార్థన చేస్తుంటే, మనం కూడా ప్రార్థన చేస్తాం కదండి. మన కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం, అవునండి. మనకు బాధలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. దేవా, అప్పుడు నా కష్టం తీసేపు, నా కష్టపూడిలే నా బిడ్డ నా కొడుకే కదా, నా కూతురే కదా అని చెప్పేసి ఆ కష్టాన్ని తీర్చేస్తే మళ్ళా మనం ఏం చేస్తాం? దేవుడు మనం చేసిన మేలు మర్చిపోయి మళ్ళా మన ఇష్టానుసారంగా జీవిస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి దేవుని మాటలు వినాలి. దేవుని సన్నిధిలో నిద్రపోతులాగా ఉండకూడదు, లేకపోతే నీ మనసు ఎక్కడో ఉండకూడదు. అయ్యో, నా జీవితంలో ఎక్కడికి వెళ్ళి నిద్రపోతున్నాడు? ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చి ఉన్నది, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించు అన్నాడు. లేచి నీ దేవుని ప్రార్థించు. ఈ యొక్క ఓడ అంతా కూడా తలకిందులు అయిపోతుంది, మనం చావబోతున్నాము, నీకు భయము లేదా అని అన్నప్పుడు ఆ యొక్క వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఓడ అంటే ఆ తలకిందులు అవుతున్న ఓడ మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్న సరుకులు కూడా ఏం చేశారంట? పారేశారంట. అయినా కూడా ఆ ఓడ నిమ్మలము కాలేదు. కారణం ఏంటంటే వాళ్ళు పడవేయవలసినది పడవేయలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు పడవేయవలసినది పడవేయలేదు. ఏవేవో పడవేశారు ఆ ఓడలో ఉన్నటువంటి కూడా. అయినా కూడా ఆ ఓడ తలకిందులుగా అటు ఇటు చెదిరిపోతుంది, ఆ గాలి వాళ్ళకి కొట్టుకొని పోతుంది. ఎన్నో పడవేశారు కానీ అవి పడవేయవలసినది పడవేయలేదు కాబట్టి ఆ ఓడ ఆ మునిగిపోవడానికి రెడీగా ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా పారవేయవలసినది మన జీవితం నుంచి పారవేయాలి. కొంతమంది దాచిపెట్టుకుంటారు, ఒక్కొక్కరు కొంతమంది డబ్బు దాచిపెట్టుకుంటారు, కొంతమంది ప్రేమ దాచిపెట్టుకుంటారు, కొంతమంది అసూయ దాచిపెట్టుకుంటారు. ఇలాగా మన జీవితంలో మనము దాచిపెట్టుకుంటున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీలో ఉన్న పాపం అంతా కూడా తీసివేయంటే మనం తీసివేయకుండా మన జీవితంలో మనం ఏం చేస్తుంటే కొంత దాచిపెట్టుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో మనం దాచిపెట్టుకున్నట్లయితే ఆ దాచిపెట్టుకున్నది కూడా మీకు అర్థమవుతున్నాయి ఆ మాట అర్థమవుతుందా? దాచిపెట్టుకున్నది అంటే కొన్ని రహస్యమైనటువంటి పాపములు కూడా మన జీవితంలో దైవం చెప్పారు కదా, రహస్యమైనటువంటి పాపములు కూడా మన జీవితంలో కొన్ని ఉంటాయి. అది మనము
ఒప్పుకో. అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ దేవుని చిత్తంలో అది నీకు అది తప్పు అనిపిస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకొని పారవేయవలసి ఉంది. ఇంకా దేవునికి అయిష్టమైనటువంటిది నీ జీవితంలో ఏదైనా దాచిపెట్టుకుంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీవు అది పారవేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అది పారవేసినప్పుడు నీ జీవితము, నీ కుటుంబము ఎలా ఉంటుందంటే దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంటుంది. క్రీస్తుతో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క యోనాను ఆ ఓడలోంచి కిందికి పారవేసినప్పుడు ఏం జరిగిందండి? ఎన్నో పారవేశారు, ఆ యొక్క పడవేశారు ఆ పడవలో ఉన్నటువంటి, అయినా కూడా ఆ పడవ నిర్మలించలేదు. కానీ పారవేయవలసినటువంటి వస్తువు అయినటువంటి ఆ యొక్క యోనను పడవేసినప్పుడు ఆ యొక్క ఓడ నిమ్మలమైంది. అంటే వారు ఆ యొక్క చావు బ్రతుకులోంచి బయటపడ్డారు. కాబట్టి క్రీస్తుతో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా పారవేయవలసినది పడవేసినప్పుడు మన జీవితాలు కూడా నెమ్మదిగా నిర్మలముగా ఉంటాయి. అలా నువ్వు చేయకపోతే నీ జీవితం అంతా కూడా అలజడులు నీ జీవితంలోనికి దేవుడు అనుమతింపజేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు జీవితంలో పారవేయకపోతే దేవుడు నీ జీవితంలోని అలజడులు వస్తాయి. వచ్చినప్పుడు యోన జీవితంలో కూడా అలజడి వచ్చింది. ఆ యొక్క పొమ్మన్న పట్టణానికి పోకుండా ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీషుకు వెళ్ళాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, మన జీవితంలో పారవేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. అది పారవేయకుండా దేవా నాకు ఇంకా ఆరోగ్యం ఇయ్యి, నాకు ఇంకా అది చెయ్యి, ఇది చెయ్యి అని మనం అడుగుతున్నప్పుడు దేవుడు చేస్తాడని చేయడు. ముందు నీ జీవితంలో నువ్వు ఏం చేయాలంటే నాకు అయిష్టమైనది నువ్వు తీసివేయి. అప్పుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభమవుతాయి. అలాగే రెండవది మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క ఆ యోనాను ఏం చేశారంటే రెండవది మొదటి వచ్చి చూడండి. క్రీస్తువుడు పడినటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఉపద్రవములో ఉండి నేను ప్రార్థన యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చాడు. అంటే ఉపద్రవం అంటే సమస్యలు, వేదనలు, బాధలు, ఏమండి ఇంకా నలిగిపోవడాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. అంటే నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు నువ్వు మొర పెడితే ఆయన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇంకా నా జీవితం ఎందుకు, నేను ఏమి పనికిరాను అనే యొక్క సమయంలో, అనే రోజులో నువ్వు మొర పెట్టినప్పుడు దేవుడు నీ మొరను ఆలకించి నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఎన్నో మేలు జీవితంలో చేశాడు. ఆ మేలు చేసిన దేవునికి నువ్వు ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నావు? నీలో ఉన్న దేవునికి ఇష్టం పెట్టి ఆ యొక్క పాపములు ఏమైనా దాచిపెట్టుకున్నావా? లేకపోతే ఆ దేవుడికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా నువ్వు దాచిపెట్టుకున్నావా? ఈ ఉదయకాల సమయం నువ్వు ప్రశ్న వేసుకో. క్రీస్తువులో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అనే మాట మన జీవితంలో ఉంటే కదా, మన హృదయంలో ఉంటే కదా, మనం ఏమీ దాచిపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఉదాహరణకి మీ పేరేంటండి? సుధాకర్కి తన కొడుకు అంటే చాలా ఇష్టం. తన కొడుకు ఏది అడిగినా కూడా, తన కొడుకు మీద ప్రేమ ఉంటే అతను ఏమడిగినా కూడా ఆయనకు అసాధ్యమైనప్పటికీ కూడా ఏం చేస్తాడు? తీసుకొచ్చి తన కుమారునికి ఇస్తాడు. కారణం ఏంటి? తన కుమారుని తన తండ్రి ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుని నువ్వు ప్రేమిస్తే ఏది తీసేయడానికైనా రెడీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు దేవుని ప్రేమిస్తే ఏది తీసేయడానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు.
నువ్వు ప్రేమించకపోతే నీ పాపములను తీసేయడానికి నీకు ఇష్టం ఉండదు. లేకపోతే నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఇవ్వాలని ఆశ లేకపోతే నీకు అది ఇష్టము ఉండదు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఈ లోకంలోనికి వచ్చి ఆ మరణంలోని జీవంలోనికి దాటి నిన్ను బ్రతికించున్నాడంటే కేవలము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, నేను కొన్ని మాటలు మాత్రం చెప్పాను. మన జీవితంలో పారవేసినప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఒక మాట ఉంటుంది, చింత చచ్చిన పురుగు చావదు. మన జీవితాలు కూడా కొన్ని జీవితాలు అలాగే ఉంటాయి. పాపాలు ఒప్పుకుంటాము, దేవుని సన్నిధిలో ఉంటాము, ఇంకా ఎక్కడో దేవునికి అయిష్టంగా మనము జీవిస్తున్నాం. అది కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర మనము ఒప్పుకోవాలి. అందుకే నేను రాత్రికాల సేవలో చెప్పాను కదా, దైవజనులు, అతిక్రమములు ఒప్పుకున్నవాడు అతిక్రమములు ఒప్పుకున్నవాడు కనికరము పొందనుంటుంది కదా. కాబట్టి క్రీస్తుతో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన అతిక్రమములను ఒప్పుకునేటట్టే ప్రేమగల దేవుడు మన జీవితాల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా కొన్ని మాటలు, అంటే ఇప్పుడు లెంట్ డే స్టార్ట్ అయినాయి కదండి. చాలా మంది లెంట్ డే స్టార్ట్ అని చెప్పేసి ఒక్కొక్క ఆలోచనలు, ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు. దాని గురించి నాకు అంత అవగాహన లేదు, కానీ నాకు తెలిసినవి కొన్ని మాటలు నేను విన్నాను. ఆ విన్న మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 40 రోజులు కూడా చాలా మంది ఉపవాసాలు ఉంటారు. అవునండి. అంటే ఒక్కొక్కరు ఈ 40 రోజులు కూడా నాన్ వెజ్ ముట్టకూడదని, లేకపోతే ఒక పూట ఉపవాసం ఉండాలని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు. మంచిది. మొత్తానికి దేవుడు కోరుకునేది అంటే మంచి యొక్క ప్రార్థన నీ దగ్గర నుంచి, దేవుడికి ఇష్టమైనది దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తాడు. ఏమండి, దేవుడు నీ దగ్గర నుంచి ఇష్టమైనది ఆశిస్తాడు. కాబట్టి ఈ యొక్క 40 రోజులు కూడా నువ్వు చేయవలసినటువంటి నా యొక్క సలహా ఏంటంటే, ఈ యొక్క 40 రోజులు కూడా మన జీవితంలో మనము ఒక నిర్ణయాన్ని తీసుకుందాం, ఒక మంచి ఆలోచన. ఈ 40 రోజులు కూడా మనము, అది మన వల్ల కాదు కానీ ప్రయత్నం చేస్తే మన వల్ల అయింది. నేను అప్పుడప్పుడు ప్రసంగం చెప్పేటప్పుడు, ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు ఒక మాట ఎప్పుడు చెప్తుంటాను, అది బయట అయినా సరే దేవుని సన్నిధిలో సరే, ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు కానీ ప్రయత్నం చేసే దాంట్లో మాత్రం ఓడిపోవాలి. అర్థమైందండి ఈ మాట? ప్రయత్నం చేసి ఓడిపోయినా పర్లేదు కానీ ప్రయత్నం చేసే దాంట్లో మాత్రం ఓడిపోవాలి. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ ఒకటి ఏంటంటే, మొదటిగా మన నోరుని ఈ 40 రోజుల్లో మన నోరుని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎంతమంది అంగీకరిస్తారు? మనం ప్రయత్నం చేద్దాం. అందరినీ మన వల్ల కాదు కానీ నేను గత జనవరిలో ఒక మాట చెప్పాను. దేవుని సన్నిధిలో నిలబడి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ప్రార్థనలో ఉండాలని నేను ఆలోచన చేస్తూ నిర్ణయం చేస్తూ ఉన్నప్పుడు, నేను ఆలోచించి లేచి సాక్ష్యం చెప్పాలని అనుకున్నప్పుడు, నేను నా వల్ల అయితే అనుకున్నప్పుడు దురాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క సాధారణ ఆలోచన ఏంటంటే అది నీ వల్ల కాదు అనే ఒక ఆలోచన నాకు కలుగుతుంది. కానీ ఎంబడి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒక మాట మళ్ళీ బయట తీసి ఆ యొక్క అపవాదితో వాదిస్తున్నాడు. ఏమంటే, నా వల్ల కాకపోవచ్చు కానీ నా దేవుని వల్ల మాత్రము ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా వల్ల కాకపోవచ్చు కానీ నా దేవుని వల్ల సమస్తము సాధ్యమని లేచి నిలబడి నేను ఆ యొక్క సాక్ష్యం చెప్పలేదు. కాబట్టి క్రీస్తువులో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ నోటిని నువ్వు ఈ 40 రోజులు కనుక కంట్రోల్ పెట్టుకోగలిగితే, ఏమంటే తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఊహించినంతగా దేవుడు నేను ఆశీర్వదించాడు. ఆశీర్వాదం నీకు ఇస్తాడు. కాబట్టి ముందుగా మన జీవితంలో మనం ఏం చేయాలంటే, నోటిని అదుపులో పెట్టుకోవడానికి ఈ 40 రోజులు ప్రయత్నం చేయాలి. మనిషి తన యొక్క మెదడు ఆలోచనలో రోజుకు సగటున 10,000 ఆలోచనలు కలిగి ఉంటాడు. ఎన్ని వేలండి? అంటే ఒక రోజులో 10,000 ఆలోచనలు
కలిగి ఉంటాడంట, అంటే మాట్లాడగలరు. కానీ క్రీస్తున్నటువంటి దేవుడు కదా, అతనికి తెలియకుండానే కానీ రోజుకి పాతికి 25,000 ఆలోచనలు మనిషి మాట్లాడతాడంట. గమనించారా? మనిషి మాట్లాడాలనుకున్నది 10,000, కానీ ఆ యొక్క దినమంతట్లో కూడా మాట్లాడేవి ఏంటంట 25,000 ఆలోచనలు మనిషి కదా. అంటే ఎక్కువగా మాట్లాడడం వల్ల మనిషి ఏమైపోతాడండి, విస్తారమైన మాటలలో దోషం ఉండక. కాబట్టి మనం గమనించండి, మన జీవితంలో విస్తారమైన మాటలు మనము మాట్లాడుటకు నిదానించుడి, వినుటకు యోగ్యత పడకూడదు బైబిల్ గ్రంథం. కాబట్టి మనం మాట్లాడేదానికన్నా ఎక్కువ వినడానికి మనము ఓపిక కలగాలి. అందుకని ఒక కొత్తలో పాట రాశాడు, ఏమనంటే నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. ఏం చేయాలంటే నేర్చుకున్నటకు మనం ఏం చేయాలి, కూర్చొని వినాలి. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. కాబట్టి మనం ఏం చేయాలంటే నేర్చుకున్నటకు ఆయన యొద్ద కూర్చొని వినాలి, వినటం వలన విశ్వాసము కలుగు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా దేవుని మాటలు మనము వినుటకు వేగపడాలి, మన నోరుని అదుపులో పెట్టుకోవాలి. రెండవదిగా మీరు నిర్ణయం తీసుకోకపోతే ఎవరి గురించి కూడా నెగటివ్ గా మాట్లాడకూడదు. ఏమంటే అంటే అబద్ధాలు చెప్పకూడదు. దాన్ని ఏమంటారు ఇంకోటి, అంటే వేరే వాళ్ళ గురించి ఇతరులకి చెప్పకూడదు. అంటే ఈ లెంట్ డేస్ లో మనము ఈ నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మన జీవితంలో దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. చూడండి, ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరి గురించి నెగటివ్ గా మాట్లాడకూడదు, తర్వాత లేని వార్తను పుట్టింపకూడదు, తర్వాత ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయకూడదు. అంటే నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అని చెప్పేసి సంఘంలో నేనే గొప్ప లేకపోతే నేనే ఇది అని చెప్పేసి మనము అలా అనుకోకూడదు. మనమందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని కుమారులము. ఆయన అందరూ కూడా దేవునికి సమానమే. తర్వాత చివరిగా అబద్ధాలు ఆడకూడదు. ఏమనకూడదండి? అబద్ధాలు ఆడకూడదు. ఈ 40 రోజులు ఈ యొక్క 4 మాటలుగా నువ్వు ధ్యానం చేసి నువ్వు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తే మీరే చూడండి. మనకి చెప్తుంటారు కదా బయట కొన్ని మెడికల్స్ వాళ్ళు లేకపోతే ఇంకోరు ఈ 1 నెల రోజులు మా యొక్క ఇది వాడిని మీరు వెయిట్ లాస్ అయిపోతారు, మీరు 1 నెల రోజు చూడండి అంటారు. అట్లాగే ఈ 40 రోజులు కూడా మన నోరును మనం అదుపు పెట్టుకుంటే, లేకపోతే మనం ఈ అబద్ధాలు మాట్లాడకుండా, వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడకుండా, వేరే వాళ్ళను తగ్గిస్తూ మాట్లాడుకోకుండా, వాళ్ళకి విలువనిస్తూ మనం మాట్లాడితే, ఈ 40 రోజులు మనం ఇలా ఉండడానికి ఇష్టపడితే నీవు నిజమైన ఉపవాసము చేసిన వాడవుగా, నిజమైన ఉపవాసం చేసిన స్త్రీగా నువ్వు ఉంటావు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాటలు ఉపవాసం, వాళ్ళందరూ కూడా ఆ నినివే పట్టణం దేశం అంతా కూడా ఉపవాసం ఉండాలట. ఏం చేశారంటే ఉపవాసము ఉండి వాళ్ళకు రాబోయే కీడు నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. వాళ్ళు చేస్తానన్న కీడును దేవుడు చేయక మానుకోనేను అని బైబిల్ అన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుడు నీ ఎడల ఏ అద్భుతమైన కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు.
మరి నీ జీవితంలో ఆయనకు అయిష్టంగా ఏదైనా ఉంటే అది నువ్వు తీసివేయాలి. నువ్వు తీసివేస్తేనే దేవుడు నీ ఎడల అద్భుతమైన కార్యము, నీకు మంచి ఆరోగ్యమైన కానీ, మంచి ఒక కారు కానీ, మంచి ఆస్తి కానీ, మంచి భర్త కానీ, మంచి చదువు కానీ, మంచి జ్ఞానం కానీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే దేవునికి అయిష్టంగా నీలో ఏది ఉంటే అది నువ్వు తీసివేయాలి. తీసివేయకుండా దేవుడిని ఆశీర్వదించడము అసాధ్యమని మన జీవితంలో మనం చూస్తుంటాం. మనలో ఏదైనా ఉన్నప్పుడు మనకి ఏం చేస్తారంటే ఆ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఆ లోపల నీకు గడ్డ ఉంది, అది తీసేస్తేనే నువ్వు బ్రతుకుతావు అంటేనే, అది తీసివేస్తే మనం అయిపోతాం, స్వస్థపరచబడతాం. అట్లాగే మన జీవితంలో కూడా తీసివేస్తేనే దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్ని మాటలు దేవుడు దీవించుకున్నాడు. చిన్న ప్రారంభం చేసుకుని తిరిగి ప్రేమించుకున్నాను ఆశీర్వదిస్తారు. దేవుడి కలిసలో మీరు నాతో మాట్లాడిన మాటలు బట్టి ఉన్నారు. నా జీవితంలో తల్లి కూడా ఏమన్నా ప్రభావ అయిష్టటువంటి మాటలు, సరైన పద్ధతులు, నా ప్రభావ జీవితము నాలో నేను తీసుకొచ్చుకోకపోతే ఈ దినం నుంచి నాకు తల్లి మంచి జ్ఞానము దయచేయండి. అలాగే ఇక్కడ కూడా నా ప్రతి బిడ్డలు కూడా ప్రతి కుటుంబం కూడా తల్లి వారి కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. కలిసినటువంటి మార్గాలు మాయందు నాయందు ఉన్నవేమో ప్రభావ మీ జాగ్రత్తగా పరిశీలించి చూసుకొని జీవితాలలో ప్రభావం నిల్వ చేసుకొని సంతోషంతో ఆనందంతో మేపరచుటకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని